నిన్న మా కేటీఆర్ గారు అన్నారు నిన్న జగిత్యాలలో సాగు ఎందుకు తగ్గింది ఈ రాష్ట్రంలో 16 లక్షల ఎకరాల సాగు ఎందుకు తగ్గింది? కేటీఆర్ గారి ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివినా ఈ ప్రభుత్వానికి? ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టిళ్ళు, సమయం అయిపోయింది, నాట్లు అయిపోయినాయి. అసలు రైతు బంధు పథకం పుట్టిన కానించి కూడా ఫస్ట్ టైం ఇవాళ మీరు మోసం చేసిన. ఇవాళ 16 లక్షల ఎకరాల సాగు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తగ్గిందో, మీ పట్ల రైతుల విశ్వాసం ఎందుకు కోల్పోతున్నారో, ఈ ప్రభుత్వం పైనే రైతులకు భరోసా లేదు. ఇక మీరేం రైతు భరోసా ఇస్తారు? ఈ రైతాంగానికి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దమ్ముంటే మేము చెప్పిన కలెక్షన్ సెంటర్ దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. మీరు నిర్దేశించినటువంటి ఆ టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు ట్రాప్ అవుతున్నారు. ఇవాళ మహబాద్లో మీ జిల్లా అధికారులు, ఇవాళ ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ఉదయమే రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి ట్రాప్. అంటే ఇవాళ కేసులలో దొరుకుతున్నో అధికారులు అవినీతికి పాల్పడ్డారని చెప్పి వాళ్ళపైన నెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు మీ ప్రభుత్వం. మీ ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? మీ సూచనలు లేకుండానే జరుగుతాయా? దొరుకుతానో అధికారులు జైలుకు పోవాలి, వస్తనో మీ కడుపు నిండాలి. ఈ రాష్ట్రంలో మీ తతంగం అంతా బయట పెడతాం బిడ్డ. ఇంకా కొద్ది రోజులు ఓపికగా ఉండాలని చూస్తున్నాం. ఇవాళ రైతులే మీకు మెడకు ఉరి తాడు బిగించేటువంటి రోజులు దగ్గరికి వచ్చినాయి. ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు పొన్నం ప్రభాకర్ గారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆత్మహత్యలు జరిగినాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు ఎంత సంతోషంగా ఉన్నాడు. ఇవాళ మీరు వచ్చిన తర్వాతనే అష్టదరిద్రం మీ ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాతనే ఇవాళ రైతుల ఆత్మహత్యలు భయంకరంగా పెరుగుతున్నాయి. ఇవాళ కలెక్షన్ సెంటర్లు 900 రూపాయలకు ఇసుక ఒక మెట్రిక్ టన్ను లోడు చేసేది గోదావరి ఎంబడి ఎక్కడున్నా ఇలా 1400 రూపాయలు అనఫిషియల్గా కలెక్షన్.